ఓం నమ శివాయ. సింహరాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం. మీ జాతక చక్రంలో మీది ఏ రాశి అయినప్పటికీ కూడా సింహంలో చంద్రుడు ఉంటే కనుక యోగాన్ని ఇస్తాడు. చంద్ర మహాదశ, చంద్ర అంతర్దశ బాగా కలిసి వస్తుంది. అదే చంద్రుడితోటి కుజుడు కలిసి ఉంటే కనుక కుజుడు కూడా యోగిస్తాడు. కుజ మహాదశ, కుజ అంతర్దశ బాగా కలిసి వస్తుంది. అదే బుధుడు ఉంటే బుధ మహాదశ, బుధ అంతర్దశ కూడా యోగాన్ని ఇస్తాయి. అదే సింహంలో చంద్రుడితోటి పాటు గురువు ఉంటే కనుక గురువు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. గురు మహాదశ, అంతర్దశ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అదే చంద్రుడితోటి సింహంలో శుక్రుడు ఉంటే కనుక శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ కలిసి రాదు. డబ్బులు పాడవటానికి అనవసరంగా వృధా ఖర్చులతోటి అలాగే కొన్ని సమస్యల్లో చిక్కుకోవడం అన్నది జరుగుతుంది. శుక్రుడు ఉండటం వల్ల, చంద్రుడితోటి సింహంలో ఉండటం వల్ల. అలాగే శని ఉంటే కనుక సింహంలో చంద్రుడితోటి శని మహాదశ, అంతర్దశ మాత్రం కలిసి రాదు. అలాగే నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్ట్కి సంబంధించిన అనారోగ్య సూచనలు కాస్త కనబడతాయి. అలాగే మనసు బాగోపోవటం, మనసు విరక్తి భావంతో ఉండటం, వైరాగ్య భావంతో ఉండటం, డిప్రెషన్ లోనవ్వటం, ఈ జన్మ ఎందుకు అన్న ఆలోచన కూడా ఒక్కొక్కప్పుడు కలుగుతుంది. అలాగే రాహువు కలిసి ఉంటే కనుక రాహు మహాదశ, అంతర్దశ యోగించవు చంద్రుడితోటి సింహంలో కలిసి ఉంటే. అలాగే కేతువు, చంద్రుడితోటి కేతువు సింహంలో కలిసి ఉంటే కనుక 25% యోగిస్తాడు. మిగతా 75% యోగించడు. దశ అంతర్దశలు పెద్దగా కలిసి రావు. ఇప్పుడు చెప్పిన విధంగా సింహంలో సింగిల్గా చంద్రుడు ఉంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే కాంబినేషన్ గ్రహాలు, శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు నేను చెప్పిన విధంగా అవి మీ కాంబినేషన్లో ఉంటే కనుక మీ జాతక చక్రంలో వాటిని వదలండి. నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే గ్రహాలు చెప్పాను కాబట్టి ఆ కాంబినేషన్ ఉంటే కనుక ఆ నెగిటివ్ గ్రహానికి పరిహారం చేయించుకోండి. పరిహారం చేయించుకోవడం వల్ల తీవ్రమైన ఫలితం లేకుండా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి సహకరిస్తుంది. ఆ పరిహారాన్ని కూడా పెద్దగా ఖర్చు అవసరం లేదు. సింపుల్గా ఖర్చు పెట్టుకుని చేయించుకోండి. శుభ ఫలితాన్ని పొందండి. శుభం.